నాలాంటి మా ఊరి పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుందండి. అలాగే పనికెళ్ళే స్త్రీలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మా ఊరికి చెన్నూరు నుంచి ఇటు బస్సు రావడం పెద్ద విశేషం ఏం కాదండి. మధ్యలో కూడా ఏ ఊర్లు ఏమీ లేవు. మా ఊరి నుంచి 2 కిలోమీటర్లు అంతే. అటు నుంచి ఇటు ఎర్వంపల్లి నుంచి లింగాల డైరెక్ట్ కల్లూరే. దీన్ని మాకు ఎలాగైనా చేయండి. చేయమని మీరు రాజకీయ నాయకులను మధ్య డిపో వాళ్ళు మేము చాలా బతిలాడుకుంటున్నాము. నీ పేరు? కోట వరుణ్. ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయరా? ఎక్కడ? ప్రతిభ జూనియర్ కాలేజ్. నీ పేరు? నామా విష్ణు. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ ఎంపీసీ కల్లూరులో. సో ఇప్పుడు నేను వస్తుంటే మీరేంటి బాగా స్పీడ్గా నడుచుకుంటూ వస్తున్నారు? ఎడిపోతున్నారు ఏంటి? కాలేజ్కి వెళ్ళాలి. ఏ కాలేజ్? అదే కల్లూరు కాలేజ్కి. మరి నడిచేందుకు వస్తున్నారు? మరి సైకిల్ అన్నా లేదా మీకు? మీ మిత్రులు కొంతమంది ఇప్పుడు సైకిల్ వేసుకొని పోతున్నారు. సో ఇప్పుడు 3 కిలోమీటర్లు ఉంటుందా? 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోతారా రోజు? నడిచిపోయి ఇప్పుడు అక్కడ మరి బస్కి పోతారా? ఆడ బస్సు ఆగిద్దా? అయితే ఆగిద్ది, ఆకపోతే ఆటోకి వెళ్తారు. ఓకే, ఇప్పుడు బస్ కోసం అయితే అక్కడ దాకా వెళ్తున్నారు. మెయిన్ ఆడికి వెళ్తారు, బస్సు ఆగితే ఎక్కుతారు, లేకపోతే ఏదో అయిద్ది. రోజు అయితే 3 కిలోమీటర్స్ నడిచిపోతున్నారు మీరు. ఓకే, మరి ఏం కావాలి మీకు? మీ ఊరికి బస్సు కావాలి. మేము చదువుపై కంటే బస్సుపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. చాలా రోజుల నుంచి కాలేజీకి కూడా వెళ్ళలేకపోతున్నాం. బస్సు మాకు సహకరించట్లేదు. కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని ఒకటే కోరుకుంటున్నాం. దయచేసి మా ఊరికి బస్సు ఇప్పించగలరని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి మాకు బస్సు కావాలి. పిల్లలకి బాగా ఇబ్బంది అవుతుంది. మంచి చచ్చిపోయింది. అందరూ దగ్గరకు వస్తారు. సార్ దొరుకుతాయి. ఏం పేరు చిన్న? కే వెంకట్. మొన్న నువ్వు నాతో మాట్లాడినట్టున్నావు రోడ్డు దగ్గర. అవునండి, నేనే మాట్లాడినా. బస్సు ఏంటి? బస్సు రావాలనే ఏదో రావట్లేదండి. మేము చెప్పాం కానీ ఇంకా మాకు బస్సు రావట్లేదు. మరి అలాంటి పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఎర్పనపల్లి నుంచి లింగాల రావడం 3 కిలోమీటర్లు అండి. మేము ఇక్కడ 8 బయలుదేరితే అక్కడ 8:30కి అక్కడ బస్సు వస్తుంది. వాళ్ళు ఆపితే ఆపుతారు, లేదంటే లేదు. ఫుల్ ఏంటంటే వెళ్ళిపోతారు. లేదంటే మేము ఇక బస్సు వెళ్ళిపోతే మేము అంటే లిఫ్ట్కి వెళ్ళడమో లేదంటే ఛార్జీ పెట్టుకుని వెళ్ళడానికి మాకు ఇబ్బంది అవుతుందండి. రోజు పొద్దున సాయంత్రం 4:30కి అలా కాలేజ్ వదిలిపెడతారు. మేము ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చేసరికి 7:30 అట్లా అవుతుందండి. మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. మాకు బస్సు కావాలి. మరి మీ ఊరు నాయకులకి మొన్న తెలియజేస్తారా ఏమన్నా రాజకీయ ఏదన్నా రావటానికి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? అసలు మీ ఊరు నాయకులు ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా? మీకు తెలియదా? అది లేదు. మీకైతే బస్సు కావాలి అంతే. రాజకీయ నాయకులు అది ఇది కాదు, మీకైతే బస్సు కావాలి. ఎందుకంటే నాన్న నీకు ఇప్పుడు మనం ఏమైనా ప్లాన్ చేసినా? ఇది ప్రోగ్రామ్ మనం ప్లాన్ చేసామా? ఇప్పుడు నేను ఇట్లా వస్తున్నా, నువ్వు అటు వస్తున్నావు, అంతేనా? నేను మీ ఊరు వస్తున్నా, నువ్వు ఇటు వస్తున్నావు, అంతే కదా? నేను నిన్ను చూసేటాళ్ళు నువ్వు ఒక్కడ సైకిల్ వేసుకొని వస్తున్నావు, ఈ చెమట్లు బట్టి ఉన్నాయి, నేను చూసా. ఇప్పుడు ఏమంటున్నావు? నేను ఆడికి పోగానే బస్సు ఆపిద్దు, కేల్కతం దుకాణం బందే. ఇంత కష్టపడి వస్తున్నావు, ఆడ బస్సు ఆపకపోతే ఇంటికి వెళ్ళిపోవటమే. నీ చదువు కానీ ఏదైనా నీకు చాలా బస్సు కావాలి. మీకేం కావాలి? మాకు బస్సు కావాలి. పొద్దున్నే 8 గంటలకి మాకు బస్సు వస్తుంది సార్, ఒక షిఫ్ట్. సాయంత్రం మళ్ళీ 6 గంటలకి. మరి బస్సు రావటం ఎట్లా? రూట్ ఒకసారి చెప్పండి. చెన్నూరు నుంచి అటు లోపల కట్ తీసుకుంటే ఎర్వన్పల్లికి వస్తుంది. మా ఊరికి ఒక బస్సు కావాలి. మదర్ నుంచి వచ్చే బస్సు చెన్నూరు వయా ఎర్వంపల్లి మీదుగా లింగాలు వస్తుంది. అట్లా వేపిస్తే మా చదువుకునే పిల్లగాళ్ళకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. 3 కిలోమీటర్లు నడిచే ఇబ్బంది ఉండదు. సక్రమంగా వెళ్ళి చదువుకుంటాం. గవర్నమెంట్ నుంచి మాకు ఈ యొక్క సహాయం కావాలని కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. నా పేరు కాకల రంగారావు. నేను రిటైర్ ఎంఈఓ.
కల్లూరులో చేశాను. 2018లో రిటైర్ అయ్యాను. ఎర్బైన్పల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాను. నా ఇంటి నుంచి ప్రస్తుతం మాట్లాడుతున్నాను. మరి ఎర్బైన్పల్లి గ్రామాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఇది ఊరికి తార్ రోడ్డు అయితే ఉంది, కానీ బస్ సౌకర్యం లేక మరి ఆటోలనే నమ్ముకొని, ఆటోలు ఏమో కూలీల టైంలో కూలీలను ఎక్కించుకోవడానికి ఆటోలు వెళ్ళిపోతున్నాయి. కానీ వీళ్ళకి ఆటోకి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ మరి ఎటైనా కూలి పనులకి కల్లూరు సిటీకి వెళ్ళే వాళ్ళకి వీళ్ళకి ఇబ్బందిగా ఉంది బస్సు లేకపోతే ఆటోలు అందనప్పుడు. కాబట్టి చెన్నూరు నుంచి ఎర్రబోయినపల్లి మీదుగా లింగాల ఉదయం ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు బస్సుని పంపించినట్లయితే ఇక్కడ వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇది ఆలోచించవలసిందిగా ఆర్టీసీ వారిని కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. ఒకసారి ఈ మధ్య 2 నెలల క్రితం ఎమ్మెల్యే రాఘమయ్య గారు మరి రోడ్డు శంకుస్థాపనకు వచ్చినప్పుడు అక్కడ మా ఎర్రబోయినపల్లి మహిళలందరూ అడగడం జరిగింది. తప్పకుండా 4 రోజుల్లో బస్సును పంపిస్తానని అన్నారు, కానీ ఇంతవరకు రాలేదు. కాబట్టి మీరు దయచేసి మరి బస్సుని వెంటనే ఎర్రబోయినపల్లి గ్రామానికి బస్సు వచ్చే సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. ఎర్రబెల్లికి బస్సు రావాలనుకుంటున్నాం. ఎర్రబెల్లికి పిల్లలకి బస్సు ఇబ్బంది అవుతుంది. చదువు గురించి బాగా ఇబ్బంది అవుతుంది. రావాలంటే బస్సు రావాలి. పిల్లలకు బాగా ఇబ్బంది అవుతుంది. అందుకనే బాగలేక పిల్లలు బాగా ఇబ్బంది అవుతుంది. ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాం, ఎమ్మెల్యే గారికి మాకు బస్సు కావాలి. పిల్లలకి బాగా ఇబ్బంది అవుతుంది. పేదోళ్ళేగా, పేదలైనా ఉన్నోళ్ళకి వాళ్ళ కారు బండి ఏదో ఒకటి బస్సు కారు ఉంటుంది, బండి ఉంటుంది, ఏదో ఒకటి వెళ్ళిపోతారు. లేకపోతే హాస్టల్లో చదువుకుంటారు, ఏదో ఒకటి ఉంటుంది. డబ్బులు ఉన్నోళ్ళు ఇప్పుడు పేదోళ్ళకేగా, పేదోళ్ళకే బాగా బస్సు కావాలి. రెడీ 2 సార్లు 3 సార్లు వచ్చి పోవాలి. నా పేరు నలగట్ల యేసు. ఎర్రబెల్లి పాత ఎర్రబెల్లి పొద్దుపూట ఉదయం రావాలి. అక్కడ నుంచి మళ్ళీ మధ్యాహ్నం చదువుకున్న పిల్లగాళ్ళకి కాలేజీ పిల్లగాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు లోకారం ఉందిగా, పుల్లయ్య బంజర్ లోకారానికి అసలు అటు బస్సే లేదు. ఎంత మరి అటు బస్సు పోతుంది, మరి అటు పోతుంది బస్సు. మరి ఇటు ఆ నాయకులు పనిచేసి బస్సు తెప్పించుకున్నారా? అసలు అటు బస్సే లేదు, అటు బస్సు పోతుంది. మరి ఇటు మన చెన్నూరు నుండి ఇటు 2 కిలోమీటర్లు రావడానికి బస్సు ఎందుకు రావట్లే? అదే నాయకులు తేడా. సీసా ప్రసాద్ గారు, మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎర్రబోయినపల్లి వాసులు పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు అండ్ మహిళలు, వృద్ధులు వాళ్ళు ఎటైనా వెళ్ళాలంటే, బయటకు వెళ్ళాలంటే వాళ్ళు లింగాలు వెళ్ళి ఆర్టీసీ బస్ ఎక్కాల్సి వస్తుంది. సో వాళ్ళు బస్సు కావాలని కోరుకుంటున్నారు. అసలు బస్సు రావడానికి వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? ఆ ప్రపోజల్ ఏమైనా పెట్టారా కనుక్కున్నారు. గతంలో కూడా మేము మాజీ ఎమ్మెల్యే గారు సెంట్రల్ వెంకటవీరయ్య గారు చెప్పుకున్నామండి. చెప్తేప్పుడు రహదారి సౌకర్యం లేక బస్సు రావడానికి ఇబ్బంది అయితే చెప్పారు ఆర్టీసీ వారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు నిధులతో 6 కోట్ల నిధులతో రోడ్డు చెన్నూరు నుంచి ఎర్రబోయినపల్లి మీదుగా లింగాల రోడ్డు ఎక్కించారు. తర్వాత గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు పీరియడ్ అయిపోయిందండి, బస్సు కూడా రాలేకపోయింది. ఇప్పుడు వృద్ధులకి, వికలాంగులు, స్కూల్ పిల్లగాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉన్నది. అయినా మన ప్రస్తుత ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దయానంద్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చామండి. బస్సు అయితే ఇప్పుడు ముఖ్యంగా కావాలండి. ఎర్రబోయినపల్లి చెన్నూరు మధ్యలో రోడ్డు అప్పుడు బాగాలేదు, బస్సు రాలేదు. ఇప్పుడైతే బాగుంది. ఆ బాగుంది రోడ్డు. మేడం గారికి కూడా మేము వినతిపత్రం ఇచ్చాము. మేడం గారు కూడా చూస్తానన్నారు. ఇప్పుడైతే బస్సు అయితే ముఖ్యంగా ప్రాముఖ్యంగా అవసరం అండి. పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. పిల్లలు, వృద్ధులు, ఆడవాళ్ళు బస్సు కావాలంటారు. బస్సు కావాలి. ఎక్స్ఎంపీపీ వీరవేలరావు గారు ఉన్నారు. సో మనకి ఎర్రబోయినపల్లి మహిళలు మరియు విద్యార్థులు వాళ్ళ బస్సు కావాలని కోరుతున్నారు. ఇంతకుముందు వీళ్ళ హయాంలో ఏమైనా ప్రపోజల్ పెట్టారా బస్ కోసం అనే విషయం మనం మాట్లాడదాం. పిల్లలకు బస్సు అవసరం ఉందా లేదా అసలు సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి సార్. గత సంవత్సర కాలంలో రోడ్డు ఈ సంవత్సరమే వచ్చింది కాబట్టి అంతకుముందు ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ ఈ చెన్నూరు నుంచి వయా ఎర్రబోయినపల్లి టు కల్లూరు అనేది ప్రపోజల్ పెట్టలేదు. ఇంతకుముందు 3 ట్రిప్పులు కల్లూరు నుంచి ఎర్రబోయినపల్లి నుంచి కల్లూరు అనేది ఇదివరకు నడిచినాయి. గత ఒక 10 సంవత్సరాల కాలం నుంచి ఇక్కడ బస్సులు ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడున్న ఇబ్బందుల దృష్ట్యా అనేక మంది స్టూడెంట్స్ ఉన్నారు, 10th క్లాస్ వరకు, తర్వాత ఇంటర్మీడియట్ వరకు. అలాగే
మహిళలు కానీ, కొంతమంది బళ్ళు లేని జెంట్స్ కానీ, చాలామంది పేదవాళ్ళు 3 కిలోమీటర్లు వ్యయ ప్రయాసాలు కోర్చి లింగాల నడిచిపోయినా కానీ అక్కడ నుంచి బస్సులు ఫుల్ అయిపోయి లింగాల్లో కూడా ఆపట్లేదు. వాళ్ళు ఎంతో టైం వెచ్చించి ఇక్కడ పనికి పోతే అక్కడ పనికి కూడా రానియని పరిస్థితులు ఉన్నాయి. లేడీస్ పనికి రానియని పరిస్థితులు ఉన్నాయి. లేట్ అయితే పనికి రానియట్లేదు. వాళ్ళు ఆ రోజు ఆ కూలి కూడా మిస్ అయ్యి ఛార్జీలు కూడా అనవసరమైన ఛార్జీలు ఖర్చు అవుతుంది. కానీ దయచేసి డిపో మేనేజర్ గారికి కానీ, తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారికి విన్నవించుకునేది ఏంటంటే, ఒక ఉదయం స్కూల్ టైమింగ్స్లో బస్సు చెన్నూరు నుంచి ఎర్రబోయినపల్లి నుంచి కల్లూరికి తిప్పాలని కోరుకున్నాము. కాంగ్రెస్ నాయకులు పుల్లయ్య గారు ఉన్నారు. సో పుల్లయ్య గారితో ఇప్పుడు ఈడ విద్యార్థులు కానీ, పనికి పోయే మహిళలు కానీ మాకు ఎర్రబోయినపల్లి బస్సు కావాలంటున్నారు. సో మన రాసుకో సాంబా ఛానల్లో కూడా వేయటం జరిగింది. అసలు ఈ బస్సు కోసం బస్సు రావడానికి వీళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా నాయకులు? అసలు దాని గురించి ఏం చెప్తారు మనం ఒకసారి విందాం. చెప్పండి పుల్లయ్య గారు. నా పేరు నలగత్త పుల్లయ్య గారు. గతంలో ఇంతకుముందు మాకు ఎర్రబోయినపల్లికి బస్సు వచ్చేది మెదర్ నుంచి. మరి కొంతకాలంగా మాకు బస్సు ఆగిపోవటం జరిగింది. అది కొంత లోపం వల్ల, ఎక్కువ పోవటం వల్ల మళ్ళీ మాకు బస్సు కావాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. అదే కూడా విద్యార్థులు అయితే, మరి మహిళలు అయితే, గ్రామస్తులు మళ్ళీ బస్సు కావాలి. చెన్నూరు టు ఇట్లా ఎర్రబోయినపల్లి మీదుగా కల్లూరుకి బస్సు కావాలనేది ఒకటి అడుగుతున్నారు. కంపల్సరీగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ మరి ఎన్సీ డైరెక్టర్ గారు అయితేనేమి, సొసైటీ డైరెక్టర్ గారు అయితేనేమి, మరి మేము ఇక్కడ కొంతమంది మరి నాయకులు మాట్లాడుకొని మరి దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీగా మదర్ నుంచి ఎర్రబోయినపల్లి మీదుగా కల్లూరుకి బస్సు మరి రావాలని మేము కోరుతున్నాము. ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళి బస్సు వచ్చే మార్గాన్ని మేము ఏర్పాటు చేసుకుంటాం. మా ఎమ్మెల్యే గారిని ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు అడిగిన గ్రామస్తులు అడిగితే కంపల్సరీ నేను మాట్లాడతాను, డిఎం గారితో మాట్లాడి నేను బస్సు ఏర్పాటు చేస్తానన్నారు. ఖచ్చితంగా ఇచ్చిన మాట తప్పరు ఎమ్మెల్యే గారు. ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తారు. మేము కూడా ఇంతవరకు ఎమ్మెల్యే గారి దృష్టికి అయితే మేము తీసుకెళ్ళలేదు. కానీ ఇప్పుడు మీరు రాసుకో సాంబా అనే ఛానల్ మాట్లాడుతుంది కాబట్టి మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మేము బస్సును ఏర్పాటు చేసుకునే మార్గం ప్రయత్నం. కాంగ్రెస్ నాయకులు బత్తుల రాము గారు అట్లా పక్కన వాళ్ళు చూసారా, ఎమ్మెల్యే గారు దృష్టి చూసారా, వీళ్ళకి బస్సు కావాలని అంటున్నారు. మరి ప్రజలు ఈ నాయకులుగా వీళ్ళు ఏం చేస్తారనేది మనం తెలుసుకున్నాం. అంతకుముందు ఎమ్మెల్యే గారి దృష్టి ఒకసారి తీసుకెళ్ళాం, మళ్ళీ తీసుకెళ్తాం. ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారటగా బస్సు వస్తుందని. లాస్ట్ టైం వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. ఓకే. లోయర్ ఇప్పుడు పేదవాళ్ళు బాగా బస్సు కోరేది ఎవరు? పేదవాళ్ళు. ఉన్నోళ్ళకి ఎట్లా కారు బస్సు ఏదో బండి ఉంటుంది. పేదవాళ్ళు ఎవరు? నేను వచ్చేటప్పుడు కూడా సైకిల్ మీద నడిచిపోతున్నాను. పిల్లలు రియల్గా స్టోరీ. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక బస్సులో బస్సు వచ్చే ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు పేదలకు న్యాయం చేస్తేనే కదా ఏదైనా బెనిఫిట్. ఇది ఎక్కువ దూరం కాదు, ఏం స్పెషల్గా రోడ్డు ఏమంటలేదు, స్పెషల్గా మా రూట్లో బస్సు అంటలేదు, జస్ట్ వచ్చే బస్సునే చేయమంటున్నారు అంతేనా వాళ్ళు అనేది. ఎర్రబోయినపల్లి మహిళలు మరియు విద్యార్థులు వాళ్ళకి బస్సు లేక చాలా అవస్థలు పడుతున్నాం. లింగాలు వస్తే అక్కడ బస్సు ఆపట్లేదు. తర్వాత మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు బస్సు కావాలని కోరారు. సో మన రాసుకో సాంబా ఛానల్ వేసినాము. తర్వాత ఇక్కడ ప్రతిస్పందన నాయకులు కానీ ఇంకా అసలు దానిపైన ఏమన్నా స్పందన వచ్చిందనే ఉద్దేశంతో మనం ఇక్కడ లోకల్ నాయకులతో మాట్లాడడానికి వచ్చినాం. సో వాళ్ళు ఏమంటే వాళ్ళు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళామంటున్నారు. కొంతమందినేమో ఇంకా దృష్టికి పోలేదు అంటున్నారు. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ఊరికి బస్సు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ అంటున్నారు. మనం ప్రత్యక్షంగా వచ్చేటప్పుడు కూడా మనం ఒక ప్లానింగ్తో ఏం రాలేదు. మనం వస్తుంటే చాలామంది విద్యార్థులు నడుస్తూ కొంతమంది సైకిల్ పైన వస్తున్నారు. నిజంగా ఇది చాలా వర్ణనాతీతం. వాళ్ళు మళ్ళీ ఇంకా స్టాప్కి వచ్చిన తర్వాత అక్కడ బస్సు ఆపదు. వాళ్ళకి ఆపకపోతే ఇక వాళ్ళు కాలేజీకి ఎప్పుడు పోతారు, పనికి ఎప్పుడు పోతారు మహిళలు. ఇది చాలా బాధాకరం. వాళ్ళు పెద్ద కోరిక ఏం కోరట్లేదు. జస్ట్ చెన్నూరు నుండి వచ్చేటప్పుడు ఒక 2-3 కిలోమీటర్స్ వస్తే బస్సు వస్తే దాని మందం ఆ డీజిల్ 1 లీటర్ అవుతుంది. ఆ మందం మా జనాలు కూడా ఎక్కుతారు అని కోరుతున్నారు. సో ఈ గ్రామ నాయకులు ఎమ్మెల్యే గారి దృష్టికి, శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి, సొంత మండలం కాబట్టి ఆ దృష్టికి తీసుకెళ్ళి ఆ బస్సు వచ్చేటట్లు వాళ్ళు కూడా చేస్తాయంటే ప్రజల కోరిక వాళ్ళు కోరుతున్నారు. సో వాళ్ళు కూడా గ్రామ నాయకులు అలా చేసినట్లయితే వాళ్ళ ప్రజలకు కూడా చాలా మంచిది జరుగుతుంది. ఆ నాయకులు కూడా మంచి పేరు వస్తుంది. సో ఆ విధంగా ఈ గ్రామ ప్రజలు నాయకులు
ఎమ్మెల్యే గారి దృష్టి అండ్ లోకల్ మినిస్టర్ దృష్టి తీసుకెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. కానీ మేము రిటర్న్ Like, comment, and subscribe.